నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిందే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు అప్డేట్ వచ్చేసి తుంగభద్ర, అలాగే శ్రీశైలం, అలాగే జూరాల, నారాయణపూర్, ఆల్మట్టి, ఉజ్జయిని మనకు ఈ డ్యామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఈరోజు చూసుకున్నట్లయితే తుంగభద్రకి 2026వ సంవత్సరంలో ఋతుపవనాల టైంలో ఎక్కువగా నీళ్ళు అయితే రావడం ఇదే మొదటిసారి అని చెప్తున్నాను అనమాట. అంటే 28,000 క్యూసెక్స్ అయితే వచ్చి చేరింది. అంటే ప్రవాహం అనమాట. అంటే పైనుంచి 40,000 క్యూసెక్లు, 45,000 క్యూసెక్లు వచ్చినాయి. అది పక్కన పెడితే ఈరోజు వచ్చేపాటికి 24,821 క్యూసెక్స్, అవుట్ఫ్లో వచ్చేసి 3,335. నిల్వ చూసుకున్నట్లయితే 20 టీఎంసీలు వచ్చేసిందండి. 20 టీఎంసీలు అయితే ఉందన్నమాట. ఇక ఉజ్జయిని జల సమాచారం చూసుకున్నట్లయితే ఈరోజుకి 19,830 క్యూసెక్స్ అయితే ఇన్ఫ్లో రావడం జరిగింది. నీటి నిల్వ వచ్చేసి 92,890 క్యూసెక్స్ అయితే ఉందన్నమాట. అంటే 92 టీఎంసీల క్యూసెక్స్ అయితే అది ఫుల్ డ్యామ్ వచ్చేసి 117 టీఎంసీలు అనమాట. ఇది కూడా దరిదాపు ఉజ్జయిని నిండే దశకే ఉందన్నమాట. అలాగే నారాయణపూర్ డ్యాము, ఇది కృష్ణానది డెల్టా, ఇది వచ్చేసి 23 జూలై 2026కి పొద్దున 6 గంటలకు చూసుకున్నట్లయితే 33,405 క్యూసెక్స్ అయితే వచ్చిందనమాట. ఇంట్లో అవుట్ఫ్లో వచ్చేసి నీటి విడుదల 2,904 క్యూసెక్స్ మాత్రమే విడుస్తున్నాము. ప్రస్తుతానికి నిల్వ ఉండేదైతే 24 టీఎంసీలు. ఇది ఫుల్ స్టోరేజ్ వచ్చేసి 37 టీఎంసీలు ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి ఆల్మట్టిలోన నీళ్ళు అయితే వదిలినారండి. దరిదాపు 60,000 క్యూసెక్స్ అయితే నారాయణపూర్ డ్యామ్కి వచ్చింది. నారాయణపూర్ నుండి గేట్లు ఎత్తేసినారు. ఇప్పుడు వచ్చేపాటికి నెక్స్ట్ జూరాలకి అయితే రాబోతుంది. ఎందుకంటే ఇది అఫీషియల్గా వదులుతున్నారు. ఎందుకంటే ఇది రైతులకు తెలిసే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకి ఉజ్జయిని డ్యాము, ఆల్మట్టి డ్యాము నిండిపోయినది. ఇక మనకి జూరాలకు రావాల్సింది నారాయణపూర్ కూడా ఒక 4-5 టీఎంసీలు, అంటే ఒక 40,000 క్యూసెక్స్ వచ్చేస్తే ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోయిన తర్వాత వచ్చే నీళ్ళన్నీ ఎత్తుతున్నారు అనమాట. అంటే స్టోర్ పెట్టుకోవడం లేదు. పెద్ద ఎత్తున ఫ్లడ్ అయితే వస్తుంది. మహారాష్ట్ర తదితర పైన పశ్చిమ కనుమలలో వానలు అయితే పడుతున్నాయి అన్నమాట. శృంగేరి ఈ ప్రాంతాలలో ఎక్కువగా ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఇదే ప్రవాహం కింద కొనసాగితే మనకు ఒక 20 రోజులు అయితే పట్టేటనమాట. ఇక చూసుకున్నట్లయితే నదీ పరిహారక ప్రాంతాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి భీమా రైవర్ నుంచి ఉజ్జయినికి వస్తుంది. ఉజ్జయిని నుంచి కృష్ణా రైవర్కి వస్తుంది. అంటే ఆల్మట్టి డ్యామ్ నుంచి మనకి నారాయణపూర్ నిండుతుంది. నారాయణపూర్ నిండిన తర్వాత కృష్ణా రైవర్ జూరాల ప్రాజెక్టుకి అయితే రావడం జరుగుతుంది. అక్కడ నుంచి శ్రీశైలం నుంచి కనెక్షన్ ఉందన్నమాట. తుంగభద్రకి ఈ 2 నదులకి అయితే మనకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది కూడా కృష్ణా రైవర్ సంబంధించింది కాబట్టి శ్రీశైలం. అలాగే నాగార్జున సాగర్ కూడా శ్రీశైలం నిండిందంటే నాగార్జున సాగర్కి వస్తుంది. నాగార్జున నిండిందంటే పులిచింతల ప్రాజెక్ట్కి అయితే వస్తుందన్నమాట. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి అయితే చేరుకుంటుంది. ఇక అదింతా కూడా నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళిపోతుంది అనమాట. మిగతా నీరంతా అంటే ఈ నదులన్నీ నిండుకుంటూ రావాలన్నమాట. మనం చూసుకోవచ్చు భీమా రైవరు, ఉజ్జయిని, కృష్ణా రైవర్ కింద ఆల్మట్టి డ్యాము. ఇప్పుడు ఆల్మట్టి ఫుల్ స్టోరేజ్లో ఉందండి. ఆల్మట్టి అలాగే భీమా రైవరు నిండి, ఉజ్జయిని రైవరు నిండి ఇక్కడికి గ్లేట్లు ఎత్తుతున్నారు కాబట్టి పైనుంచి అయితే ఫ్రంట్ పెద్ద ఎత్తున వస్తుంది. నారాయణపూర్ కూడా ఇప్పుడు ఈరోజు రేపు నిండి జూరాలకైతే వస్తుంది. జూరాల ఒక 4-5 టీఎంసీలు తక్కువ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 8 టీఎంసీలతో అయితే ఉందన్నమాట. అది 11.97 క్యూసెక్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా సమాచారం చూసుకున్నట్లయితే శ్రీశైలంకి అయితే ఒక వచ్చే 2-3 రోజులలో ఇన్ఫ్లో అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఫస్ట్ టైం. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ వచ్చేసి 40 టీఎంసీలు, ఇప్పుడు 42 టీఎంసీలకి వెనక ఉందన్నమాట. ఒక 2 టీఎంసీలో ఎక్కువ ఉంది. మనకి ఒక 160 టీఎంసీలు వస్తే శ్రీశైలంకి అక్కడ నుంచి కృష్ణా రైవర్ నుంచి నాగార్జున సాగర్కి ఏదైనా వదిలే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నాగార్జున సాగర్ కూడా పెద్దగా వాటర్ అయితే లేదు. మనం చూసుకోవచ్చు 137 టీఎంసీలు. ఇది నిల్వ వచ్చేసి మనకు ఆల్మట్టి ఇప్పుడు గేట్లు ఎత్తినారు కదా, ఇదంతా కరెంటు వాడుకొని మళ్ళీ శ్రీశైలంకి అయితే వస్తాయన్నమాట. ఎందుకంటే కరెంటు ఉత్పత్తి చేసుకున్న తర్వాతే మళ్ళీ ఆ నీటిని కిందకి వదులుతున్నారు అనమాట. పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తే గేట్లు అయితే ఎత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మంచి ఇన్ఫర్మేషన్. చాలామంది రైతులకైతే షేర్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇంకా శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ రావాలన్నమాట.
ఇంకా మహారాష్ట్ర నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు. ఇన్నాళ్ళు మనకి బట్టతడుపు చినుకులు అయిన తర్వాత రోడ్డు నానే చినుకులే కనబడ్డాయి అనమాట. ఇప్పుడు కొంచెం మేలు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అయింది, వర్షాల సీజన్ స్టార్ట్ అయింది. ఏం చెప్పినా ప్రకృతి ఎదిగిన మంచిదే అని చెప్పుకోవచ్చు అనమాట. చాలామంది విత్తుకునే తేమలు లేకపోయినాయి అనమాట. ఇప్పుడు అంతా చాలామంది విత్తుకునే దశలో ఉన్నారు కాబట్టి చాలామందికి ఇది మంచి యూజెస్ అనమాట. ఈ వీడియోని అయితే 9 మంది రైతులకైతే షేర్ చేయండి. ఇప్పుడైతే ఆల్మట్టి ఫుల్ ఉంది. ఆల్మట్టి ఫుల్ అయిన తర్వాత మనకి 100 టీఎంసీల పైన ఉంది. ఈ రోజుకు మనకు 4-5 టీఎంసీలు అయితే ఎత్తడం జరిగింది నారాయణపూర్ డ్యామ్కి. నారాయణపూర్ డ్యామ్ కూడా నైట్కో లేకుంటే రేపో నిండి అది ఎత్తి నెక్స్ట్ జూరాల నుంచి జూరాలు ఒక రోజు బారిందంటే ఫుల్ అయిపోతుంది. అక్కడ నుంచి గేట్లు ఎత్తుతారు. ఖచ్చితంగా శ్రీశైలానికి అయితే రేపు మనాడు మనకి ఇంట్లో అయితే ఒక స్టార్టింగ్ 20,000 క్యూసెక్ నుంచి 30,000 క్యూసెక్స్ అయితే వచ్చే అవకాశం ఉంది, తక్కువ. ఎందుకంటే మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయి. అదొకటే కాదు, పశ్చిమ కనుమల్లో నుంచి వర్షాలు పడినా కూడా మనకు పైనుంచి భీమా రేవరం నిండింది, ఉజ్జయిని నిండింది కాబట్టి ఈ ఆల్మట్టి నిండింది. ఇక 3 డ్యామ్లు నిలబడాలన్నమాట. అంటే నారాయణ, జూరాలు నిండి అలాగే తుంగభద్రకి శ్రీశైలంకి వస్తే ఖచ్చితంగా రైతులకు సంతోషపడే విషయం. అయిన తర్వాత ఇవి నిండిన తర్వాత ఖచ్చితంగా నాగార్జున సాగర్కి అయితే శ్రీశైలంలో జల ఉత్పత్తికి వాడుకొని మిగతా నీటిని అనేది నాగార్జున సాగర్కి వదులుతారు. అక్కడ కూడా ఆయకట్టు రైతులు వరి మీద చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ వరి కూడా అంటే ఆరుతడి పంటల కన్నా అవకాశం చేసుకుంటారు. కానీ ఈ వరి పంటలు అంటే ఎక్కువ నీళ్ళు కావాలి కాబట్టి వరి కూడా ఇప్పుడు వేసే అవకాశం లేదు. ప్రభుత్వాలు కూడా తెలుపుతున్నాయి. వచ్చిందనుకోండి మళ్ళీ నాట్లు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నారు మళ్ళీ పోసుకోవాలనుకున్నా కూడా సగం డ్రైవర్ అన్న నిండాలన్నమాట. ఇక ఇదంటే వీడియో మన వీడియో నచ్చిందనుకున్నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.